నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి సంబంధించిన సినిమా ఇది. అంటే నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా అంటూ కేరళ స్టోరీస్ అంటూ ఒక సినిమా వచ్చింది. దానికి విమర్శలు కూడా ముందుగానే వచ్చాయి, ఇదంతా ఒక ఫేక్ అంటూ. సో రిలీజ్ అయింది, దాని రివ్యూ ఎట్లా ఉంది? సో కేరళలోని కొన్ని యథార్థ సంఘటనలతో రూపొందించినటువంటి సినిమా కేరళ స్టోరీ. మన కాసర్గోడ్ అనే ఏరియాలో ఒక నర్సింగ్ కాలేజీలో ముగ్గురు అమ్మాయిల కథ దాని చుట్టూ తిరుగుతుంది. బేసిక్గా లవ్ జిహాద్ అంటే ప్రేమించినట్టు నటించి, మనం స్టోరీ చెప్పుకున్నట్టు నటించి వాళ్ళని వంచి తీసుకెళ్ళి జిహాద్ అనిపించడం వాళ్ళ చేత, అదొకటి. అలాగే అత్యాచారం అండ్ లైంగిక వేధింపులు, మత మార్పిడి, బానిసత్వం, రాడికలైజేషన్ అండ్ అలాగే బోధన, ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్. సో ఇట్లాంటి క్రూరమైన సిట్యువేషన్లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితిలోకి ఎలా వెళ్ళారు అనేది జస్ట్ ఎలా బయటపడగలిగారో కూడా అలాంటి మహిళల దుస్థితిని చూపించినటువంటి సినిమా. వాళ్ళు బయటపడ్డారా లేదా అనేది థియేటర్కి వెళ్ళి చూడాలి. స్పాయిలర్ అలర్ట్ మనం ఇవ్వకూడదు. ఎలా బయటపడ్డారో లేదో అన్నాను అందుకే. సో ఆ రకంగా చూస్తే చాలామంది ఇవన్నీ ఇది నిజంగా జరిగిన కథ ఇలా అనేసరికి చాలామంది విమర్శించారు. ఎంత గొడవ జరిగిందో మనం చూసాము. చివరికి ముఖ్యమంత్రి కూడా ఏంటిది అనే స్థాయికి వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్తే బాబు సెన్సార్ బోర్డు క్లెయిమ్ చిట్ ఇచ్చిందంటే అందులో అట్లాంటివి ఏమి ఉండవని మేము నమ్ముతున్నాము, నీకేమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డు మీద కేసు వేసుకో. వీళ్ళ అన్ని అభ్యంతరాలు తయారు చేసుకునే లోపు ఎట్టకేలకి పుణ్యకాలం గడిచి రిలీజ్ అయ్యే సినిమా రిలీజ్ అయిపోయింది. 3 రోజుల్లో వచ్చేసింది. ఓవరాల్గా ఫైన్. సో ఈ రకంగా చూసుకుంటే దీని ద్వారా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ లవ్ జిహాద్, అత్యాచారం, లైంగిక వేధింపులు, రాడికలైజేషన్, బానిసత్వం, అత్యాచారం, వీటి చుట్టూ అల్లుకున్నటువంటి ఊహాత్మకమైన చిత్రం. ముందు చెప్పినట్టు ఇది రియల్ స్టోరీ కాదు, నిజంగా జరగలేదు. అండ్ 32,000 మంది మహిళలు ఇలా అయ్యారు అని ఆ డైరెక్టరు ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి ఒక పబ్లిసిటీ స్టంట్ను ఉపయోగించారు. దానికి వీళ్ళందరూ కూడా పాపం అమాయకులందరూ ఎగిరెగిరి పడ్డారు. అమ్మో ఏమైందో అని చెప్పి కంగారు పడ్డారు. అందుకే ఆయన కూడా మీరు చదువుకున్న వాళ్ళని నాకు తెలుసు, సినిమా వచ్చేవారు కాగండి అన్నాడు ధైర్యంగా. అఫ్ కోర్స్ వచ్చింది. ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్, ఒక చిన్న పబ్లిసిటీ. నిజంగా అట్లా ఏం జరగలేదు. కాకపోతే ఈ కథలో మాత్రం అలాంటివి నిజంగా జరిగితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని అల్లుకున్నటువంటి కథ. సింపుల్గా చెప్పాలంటే అక్కడెక్కడ విన్నవి 1-2 దానికి అనుబంధంగా ఉండేలాగా ఏమన్నా పెట్టారేమో. అట్లా ఏం లేదు. అంటే అట్లా కూడా ఏం లేదు. కథ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ అయ్యి పాకిస్తాన్ ఆ ఇసుక తిన్నెల నుంచి స్టార్ట్ అయ్యి దేవుళ్ళ స్టేట్ అయినటువంటి కేరళకు వచ్చి ఆగిపోతుంది. ఇట్లా అందంగానే చూపించారు, పెద్దగా ఏమీ లేదు. బట్ ఆ నర్సింగ్ కాలేజీలో వీళ్ళు చదువుతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి వీళ్ళకి ఇస్లామిక్ బోధించడం, వాళ్ళ మతంలోకి ఎలా మార్చుకోవాలో చెప్పడం. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసినటువంటి కథ అంతా మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ట్రైలర్తోనే మనకు స్టోరీ అర్థమైపోయింది. బేసిక్ మొత్తం కట్ చెప్పేశారు. మొన్న పుష్పది రిలీజ్ చేసి మొత్తం చెప్పినట్టుగా వీళ్ళు స్టార్టింగ్ ఏంటి, వీళ్ళని ఎలా చేయాలి, వీడు వంచడం, తీసుకెళ్ళడం, వాళ్ళు అక్కడ ఇరుక్కోవడం, అసలు ఏంటిది అనేది మొత్తం ట్రైలర్లో చూపించేశారు. ఎవరి వల్ల చేశారు ఏంటనేది. సో అదే పెద్దగా జరిగింది, అంతకుమించి ఇంకేం లేదు. దీంట్లో ఇంకా చెప్పాలి అంటే ఇట్లాంటి మూవీస్కి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. మోస్ట్లీ ఈ స్టోరీలో ఈ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రస్తుత సన్నివేశాలకి వీళ్ళు ఇచ్చినటువంటి ఆ లింక్స్ చాలా బాగా పండినాయనే చెప్పుకోవచ్చు. ఈ కథ ప్రకారంగా దీన్ని చూస్తే ఇది ఒక డాక్యూ డ్రామా మూవీ లాగా మనం చెప్పుకోవచ్చు. అండ్ మొత్తం A to Z నాకైతే దీంట్లో ఎక్కడ కూడా ఏది అనిపించలే. దీని కలర్ ప్యాలెట్ కానీ, ఆ కెమెరా వర్క్ కానివ్వండి, ఈవెన్ ఎడిటింగ్ కానివ్వండి, ఆ సంజయ్ శర్మ చాలా బాగా చేశాడు. ఈ అమ్మాయిలు కూడా అదా శర్మ కానీ, ఆ నలుగురు అమ్మాయిలు అద్భుతమైన యాక్టింగ్ చేశాడు. చిన్న క్యారెక్టర్లో అమ్మ క్యారెక్టర్లో మన దేవదర్శిని కూడా బాగా చేసింది. ఓవరాల్గా ఫైన్. అండ్ ఈ కథని కూడా వీళ్ళు అనుకున్నప్పుడు, సుదీప్తో సేన్ అనుకున్నప్పుడు ఏదో చేద్దాం అనుకున్నారు. కాకపోతే కొంచెం వివాదం అయితే ఏదైనా ఎక్కువ ఈ ఇంపాక్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకొని ఉంటారు. బట్ అలాగే
సైలెంట్గా ఉన్నాడు, ఆధారాలేవి కేసులేవి అంటే. బట్ ఒక విషయం మాత్రం నిజం, ఈ 32,000 అనేది అబద్ధమై ఉండొచ్చు, ఈ లెక్క కొంచెం కల్పితమై ఉండొచ్చు, కానీ నిజంగా మాత్రం ఇలాంటివి జరిగింది. ఇట్లా జరుగుతున్నాయి, లవ్ జిహాద్ ఇవన్నీ ఉన్నాయి. ఆ కోణంలో వీళ్ళు అనుకొని రాసిన కథే తప్ప దీంట్లో వేరే వ్యవహారాలు అయితే ఏం లేవు. ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది, ఇది రిలీజ్ అయితే మేము ఒప్పుకోము, మేము ఏదైనా చేస్తామంటూ కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది కదా. సో వాటన్నిటికీ బ్రేక్ పడినట్లేనా? బ్రేక్ పడినట్టేసి ఇప్పుడు మతపరమైన ఆరాధన కానివ్వండి, నాస్తికత్వం, కమ్యూనిజం, ఇస్లాము, అలాగే షరియా, వీటి చుట్టూ అల్లుకున్నటువంటి కథ ఇది. బట్ ఈవెన్ ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ లాగా చూస్తే సెటప్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, రిజల్యూషన్ కానీ ఏ విధంగా చూసినా ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక డాక్యుమెంటరీలా చూస్తే డాక్యుమెంటరీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక మూవీలా చూస్తే మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అన్నీ కూడా సమపాలనలో కుదిరాయి. ఒక కథ ఇది నిజంగా జరిగింది అంటే, ఒకప్పుడు నిజంగానే ఇలాంటివి జరిగాయి, దాన్ని వాళ్ళు బేస్ చేసుకుని రియల్ స్టోరీ అనే ఇది తీసుకున్నారు. ఇది కల్పిత కథే, ఇది ఊహాత్మక చిత్రమే. అంటే వీళ్ళు తీసింది ఊహాత్మకమైన చిత్రం, కానీ ఇలాంటి సిట్యువేషన్ ఒకప్పుడు ఎప్పుడో ఎక్కడో జరిగింది. వీళ్ళకి లింక్ అదనమాట. ఇప్పుడు మన యూట్యూబ్లలో కూడా చాలా ఉంటాయి, మన టైటిల్స్కి లోపల మ్యాటర్కి సంబంధం లేకుండా ఆ క్యూరియాసిటీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పెడతారు. సో అట్లా రియల్ స్టోరీ అని చెప్పి బాగా హైలైట్ చేస్తే ఇదే రియల్ స్టోరీ అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యేలా ప్రజలు. కేరళలో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే, సిపిఐ సిపిఎంకి సంబంధించి అక్కడ కొంచెం గట్టిగానే ఉంటారని కూడా మనకు తెలిసిన విషయమే. మన దగ్గర ఇంకా కాస్త భయంతో ఉంటాయి, కానీ అక్కడ కొంచెం ఆ లిబరలిటీ తీసుకుంటారు వాళ్ళు. బాగా తీసుకున్నారు. చాలామంది కూడా ఇందులో నిజం ఎంత, వాస్తవం ఎంత, కల్పితం ఎంత, అసలు ఏంటిది అని రిలీజ్కి ముందే చాలా టెన్షన్ పడ్డారు. కాకపోతే సెన్సార్ నోరిప్పట్ల. అదేంటి సెన్సార్, కేరళ గవర్నమెంట్ ఉంది, సెన్సార్ నోరిప్పకపోవడం ఏంటి, అట్లా ఎట్లా జరుగుతుంది? బీజేపీ అని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అసలు ఏం జరుగుతుంది? రాజకీయ ప్రకారంగా వెళ్ళారు. మళ్ళీ విజయేంద్ర వర్మ బీజేపీలో రాజ్యసభలో ఎంపిక చేసినప్పటి నుంచి కాశ్మీర్ ఫైల్స్ ఇట్లాంటి స్టోరీలు బాగా వస్తున్నాయి. హిందూయిజాన్ని బాగా ఎలివేట్ చేసి క్రిస్టియానిటీని కానీ మేజర్గా ముస్లింలని ఏదో చేయాలని చూస్తున్నారు అన్నట్లుగా చాలా కథనాలు నడిచాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక బేసిక్ క్వశ్చన్, నిజంగా మంది హిందూ దేశమే, భారతదేశం అంటే హిందూ దేశమే, మేజర్గా హిందూ దేశమే. హిందూయిజాన్ని పోర్ట్రే చేసే తప్పేంటి? తప్పేం లేదు, అట్లా ఏం లేదు. మిగతావన్నీ అట్లా ఉంటాయి, కానీ అట్లా ఏం లేదు. యాక్చువల్గా ఏ మతానన్నా చూపించుకోవచ్చు, బట్ పక్క మతాలని కించపరచకుండా ఉంటే చాలు, అంతే కదా. ఆ రకంగా ఏదైనా తీయవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కించపరిచారేమో అనుకొని దీన్ని భయపడ్డారు తప్ప ఏం లేదు దాంట్లో. హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు అంటే, తప్పకుండా వెళ్ళి చూసి రావచ్చు, తప్పకుండా చూడండి అని చెప్తున్నా. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి, తప్పకుండా వెళ్ళి చూడండి. కాశ్మీర్ ఫైల్స్కి ఎందుకు వ్యతిరేకం అంటే, దాంట్లో ఎక్కువ హింస చూపించారు. నేను ముందు నుంచి దాని వ్యతిరేకమే. అంటే వాడు చెప్పింది కథ కరెక్టే కావచ్చు, కానీ హింస ఎక్కువ చూపించాడు. కానీ దీంట్లో మాత్రం రియాలిటీని నీట్గా ప్రజెంట్ చేశాడు. సో దాంతో పోల్చుకుంటే వివేక్ అగ్నిహోత్రి కంటే సుదీప్ తోసెన్ చాలా బాగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. మరి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. దీంట్లో ఏ కోసాన చూసినా సరే మీకు ఎలాంటి రాంగ్ అనేది ఉండదు. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. దీనివల్ల 10 మంది అమ్మాయిలు నేర్చుకొని మారే కథ ఉంది. సో ఈ సమాజానికి ఉపయోగపడే సినిమా కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఇది 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. అఫ్ కోర్స్ వీళ్ళు కోర్టుకి వెళ్ళినందుకు దానికి వెళ్ళినందుకు కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని ఒక 10 కట్లు అయితే ఇచ్చారు సెన్సార్. 10 కట్స్ ఇచ్చినప్పటికీ కూడా సినిమా అందంగా ప్రొజెక్ట్ చేశారు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.